స్టార్ట్. ఇక్కడ 21st క్వశ్చన్ చేస్తాం చూడండి ఒకసారి. 21st క్వశ్చన్ లో ఆడు ఏమన్నాడంటే, క్వశ్చన్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ మీకు ఎవరికైనా కంటైనర్స్ కావాలంటే కంటైనర్స్ ఇస్తుంది. ఆ కంటైనర్స్ ఇచ్చాక మీరు ఆ కంటైనర్స్ తీసుకువెళ్ళాలి అంటే కంటైనర్స్ వాడుతున్నందుకు గాను ఎంతో కొంత చార్జెస్ కడతారు. అది పక్కన పెట్టండి. దాంతో పాటు ఆ కంటైనర్ సేఫ్ గా ఉంటది లేదా వాళ్ళకి డౌట్ ఉంటది కదా, అందుకని మీకు ఒక సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వమని చెప్పారు. మీరు ఆ సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఒక 10,000 రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టారు. కానీ మీకు తెలుసు, ఏం తెలుసు, ఈ 10,000 రూపాయలు నాకు ఎప్పటికైనా సరే నా డబ్బులు నాకు వెనక్కి వచ్చేస్తాయి. ఈ 10,000తో నేనేదో ట్రేడింగ్ చేసేద్దాం, ఉద్ధరించేద్దాం దేశాన్ని అనే నాకు ఇంటెన్షన్ ఉందా? లేదు. సేఫ్ గా ఆలోచిస్తున్నాను లేదా చెప్పండి, నా డబ్బులు నాకు వచ్చేస్తే చాలు. అంతేనా కదా చెప్పండి. అప్పుడు మనం ఫస్ట్ అసలు ఈ సెక్యూరిటీ డిపాజిట్ నాకేమవుతుంది? ఫైనాన్షియల్ అసెట్. ఆడికి ఏమవుతుంది? ఫైనాన్షియల్ లైబిలిటీ. అంతేనా కదా చెప్పండి. నాకు ఫైనాన్షియల్ అసెట్ అయినప్పుడు నేను ఏదో ఒక మెథడ్ లో దీన్ని చూపించాలా లేదా చెప్పండి. ఉన్న మెథడ్స్ ఏంటి? అమోర్టైజ్డ్ కాస్ట్, ఎఫ్ఈటిపిఎల్, ఎఫ్ఈటిఓసి. ఎఫ్ఈటిఓసి ఎవరు వాడతారు? ఎప్పటికైనా దీన్ని ఏదైనా ట్రేడ్ చేద్దామన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు వాడతారు. అసలు దీంతో అలాంటి సంబంధమే లేదు. అలాంటివి నేను ఎంత చూపించుకుంటాను? అమోర్టైజ్డ్ కాస్ట్. అమోర్టైజ్డ్ కాస్ట్ చూపించడం అంటే ఫస్ట్ ఇనీషియల్ గా దాన్ని ఫెయిర్ వాల్యూ అంతా లెక్కెట్టాలి. ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి? బయట మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూస్తాం. బయట మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 7%. దాన్ని వాడి దీనికి ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తాం. కాంట్రాక్చువల్ గా వెళ్ళబోయే క్యాష్ ఫ్లోస్ అన్నిటికీ ప్రెసెంట్ వాల్యూ ఒకటే ఉంది. క్యాష్ ఫ్లో ఇక్కడ 3 years చివరిలో వస్తుంది. ఎంత? 10,000. దానికి ప్రెసెంట్ వాల్యూ లెక్క పెట్టండి. 10,000 డివైడ్ బై 1.07 హోల్ క్యూబ్ అయినా 3 years కి ఎంత చెప్తారా? 8163. దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఈ రోజు నేను వెళ్ళి డబ్బులు పెట్టినంటే కస్టమర్ ఎంట్రీ ఏమని వేస్తారు తెలుసా? ఫస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ 10,000 వేయకూడదంట, 8163 వేయాలి. 2 క్యాష్ మాత్రం మీకు తెలుసు ఎంత చెప్పండి? 10,000 అయినా. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిందా లేదా చెప్పండి? 1837 వచ్చిందా లేదా చెప్పండి? అవునా కదా? దాన్ని ఏం చేయాలని ఇప్పుడు చూద్దాం ఒకసారి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు అది ఏమంటున్నాడంటే, in the above case, lessee, customers leasing the containers, make interest-free deposits which are refundable at the end of 3 years. Now this money, if it was lent to third party, would fetch interest of 3. అంటే బయట వాడికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇస్తే ఖచ్చితంగా నాకు ఎంత వస్తుంది? 7% per annum వస్తుంది. హెన్స్ డిస్కౌంటింగ్ ఆల్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఇది ఎంత అవుతుంది? 8163. డిఫరెన్షియల్ ఆన్ డే 1 ఎంత? 1837. The difference on day 1 shall be treated as follows. If the fair value is determined using level 1 inputs or other observable inputs, difference on day 1 is recognized in P&L. అంటే మీరు క్లియర్ గా ఈ డిఫరెన్స్ అమౌంట్ ఉంది కదా, ఇది కనుక్కోవడానికి మనం ఏమేమి వాడాం చెప్పండి? 7% అనే ఇంట్రెస్ట్ రేట్ ని వాడామా లేదా చెప్పండి? అవునా కదా? సార్ ఇది 7% ఇంట్రెస్ట్ రేట్, ఇది ఫ్యాక్టర్ లెవెల్ 1 ఫ్యాక్టరా లెవెల్ 2 ఫ్యాక్టరా మనకు తెలియాలి కదా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? కంటెంట్ పేజ్ నెంబర్ ఎంత? ఎంత? 37. ఇది అసలు అవ్వలేదు. సూపర్. ఇది అసలు అవ్వలేదు. తీసాడు ఒకసారి చూడండి. పోనీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం, ఆగండి. ఈ ఫెయిర్ వాల్యూ ఇస్ డిటర్మైన్ యూజింగ్ లెవెల్ 1 ఇన్పుట్స్ ఆర్ అదర్ అబ్జర్వబుల్ ఇన్పుట్స్. అంటే క్లియర్ గా మన దగ్గర అబ్జర్వ్ చేసే డేటా ఏమైనా ఉంటే డిఫరెన్స్ ఆన్ డే 1 ఇస్ రికగ్నైజ్డ్ ఇన్ P&L. ఒకవేళ లెవెల్ 2 ఇన్పుట్స్ వాడితే, అంటే మన దగ్గర క్లియర్లీ అబ్జర్వబుల్ ఇన్పుట్స్ డేటా ఏదైనా లేకపోతే, ఇప్పుడు దాన్ని మనం యూజ్ చేసి ఏం చేస్తామంట? ఇట్ షల్ బి రికగ్నైజ్డ్ ఇన్ P&L అన్లెస్ ఇట్ మీట్స్ ది డెఫినేషన్ ఆఫ్ అన్ అసెట్ ఆర్ లైబిలిటీ. ఒకవేళ అసెట్ ఆర్ లైబిలిటీ డెఫినేషన్ మీట్ అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ అసెట్ కి పంపించాలంటే ఒకసారి ఆగండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్స్ లెవెల్ 1 ఫెయిర్ వాల్యూ ఇస్ నాట్ అవైలబుల్. ఫెయిర్ వాల్యూ అంటే డైరెక్ట్ గా మనకి రెడీలీ అబ్జర్వబుల్ డేటా ఏదైనా దొరకాలి. లెవెల్ 1 ఇన్పుట్ అంటే ఎగ్జాక్ట్ గా వీడి దగ్గర నుంచి డైరెక్ట్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాడనో, లేకపోతే దీనికి మార్కెట్ లో వాల్యూ ఎంత ఉందనో, ఇలాంటివి ఏదైనా రెడీలీ అబ్జర్వబుల్ ఇన్పుట్స్ దొరికితే దాన్ని లెవెల్ 1 ఇన్పుట్స్ అంటాం.
అలా కాకుండా మనం బయట డేటాని యూజ్ చేసుకుని ఏదైనా చేసామనుకోండి దాన్ని లెవెల్ 2 ఇన్పుట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, therefore in the above case the fair valuation is made based on observable unobservable inputs and hence applying scenario 2 difference can be recognized as an asset if it meets the definition. ఇప్పుడు మన దగ్గర రెడీలీ అబ్జర్వబుల్ డేటా లేదు. మనం ఏం చేసాము, మన దగ్గర ఉన్న మిగతా ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, మామూలుగా మనమైతే ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తున్నామా, మనం ఏమైనా ఇంట్రెస్ట్ క్యారీ చేస్తామా, ఏం లేదు. కానీ ఆ పక్కనే ఏదో ఉంది కదా, మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాంటిదే 3-year లోన్ అయితే ఎంత ఉంది చెప్పండి, 7% per annum అని ఉందా. అంటే ఇది సెకండరీ ఫ్యాక్టర్. రెడీలీ అబ్జర్వబుల్ అంటే డైరెక్ట్ గా దానికి లింక్ అవ్వగలిగే డేటా ఏదైనా దొరికితే అది రెడీలీ అబ్జర్వబుల్ రా. రెడీలీ అబ్జర్వబుల్ కాదంటే అది కాదు, మిగతా డేటా అంతా రెడీలీ అబ్జర్వబుల్ కాదనేరా. రెడీలీ అబ్జర్వబుల్ డేటా దొరికింది అనుకోండి, దాంతో ఏదైనా మెజర్ చేశారనుకోండి, డిఫరెన్స్ వస్తే P&L తోసేయండి డైరెక్ట్ గా. కానీ రెడీలీ అబ్జర్వబుల్ డేటా దొరకలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని P&L తోయొచ్చు అప్పుడు కూడా. కానీ దానివల్ల ఏదైనా సెపరేట్ అసెట్ కానీ లైబిలిటీ కానీ క్రియేట్ అయినట్టు ఉంటే సెపరేట్ గా అసెట్ అకౌంట్ కానీ లైబిలిటీ అకౌంట్ కానీ ఓపెన్ చేయండి. అదేమి క్రియేట్ అవ్వకపోతే అప్పుడు మీరు తీసుకెళ్లి దాన్ని ఎక్కడ వేస్తారు, P&L అకౌంట్ లో వేయాలి. ఈ కేసులో ఇక్కడ మీరు గమనిస్తే ఇది కొంచెం ఎలా ఉంది చెప్పండి, కొంచెం లీజ్ కాంట్రాక్ట్ లాగా ఉందా లేదా చెప్పండి. ఇక్కడ కంటైనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుంది, కస్టమర్ కంటైనర్ ఇస్తుంది, వాడుకున్నందుకు గానీ ఎంతో కొంత కట్టమని చెప్తుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కంటైనర్ రిటర్న్ ఇచ్చామని చెప్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంది చెప్పండి, లీజ్ లాగా ఉందా లేదా. మీరు ఆలోచించండి, ఒక కంపెనీ నాకు కంటైనర్ ఇచ్చింది, అది ఇచ్చినందుకు గానీ ఎంతో కొంత పే చేయమని చెప్తుంది. పే చేయమని చెప్పిన తర్వాత నాకేమో కొన్ని రోజులకి ఆ అమౌంట్ ఎంత కొంత పే చేస్తాను, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి ఏమి ఇచ్చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి లేదా. నేను కస్టమర్ని, కస్టమర్ ప్లేస్ లో ఉండి ఆలోచించండి, నేను ఈ కాంట్రాక్ట్ లో లెస్సీ లాగా ఉన్నానా లెస్సార్ లాగా ఉన్నానా, లెస్సీ లాగా ఉన్నానా లేదా. లెస్సీకి మనం అకౌంటింగ్ నేర్చుకున్నాం లేదా చెప్పండి, లీజెస్ లో ఏమని నేర్చుకున్నాం చెప్పండి, ROU అసెట్ లీజ్ లయబిలిటీ అని ఒక అకౌంటింగ్ నేర్చుకున్నామా లేదా చెప్పండి, అవునా కదా. ఆడు ఏమంటున్నాడంటే నార్మల్ గా దీని వల్ల రెడీగా ఏదైనా ఒక అసెట్ కానీ లైబిలిటీ కానీ లింక్ చేయగలిగితే తీసుకెళ్లి అసెట్ కు లైబిలిటీకి దోసేయండి ఆ డిఫరెన్స్ అమౌంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, now since the lessee gets the use of containers in return for making an interest-free deposit plus monthly charges, the lost interest representing day one difference between so and so is like prepaid rent and can be recognized as such. Prepaid rent ROU అసెట్ లాంటిదే. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంట, ఫస్ట్ మీరు ROU అసెట్ వేస్తారు చూసారా, మామూలుగా ROU టు లీజ్ లయబిలిటీ అని ఒక ఎంట్రీ వేస్తారు, గుర్తుందా. ఆ ఎంట్రీ వేసుకుంటారు కదా ఎప్పటికప్పుడు. ఆ ఎంట్రీతో పాటు ఈ ROU అమౌంట్స్ ఉన్నాయి కదా, ROU మీకు గుర్తుందా, కొన్ని ఎడిషన్లు లెస్లు చేస్తామా లేదా, అందులో భాగంగా ఈ డిఫరెన్స్ అమౌంట్ ఉంది కదా 1837, అది కూడా దానికి యాడ్ చేసింది. వన్స్ దానికి యాడ్ చేశాక అది P&L కి ఏ రూపంలో వెళ్తుంది చెప్పండి, డెప్రిసియేషన్ రూపంలో. ఏదో ఒక ఇయర్ కి చార్జ్ అయ్యి వెళ్ళి వెళ్తుందా, ఎన్ని ఇయర్స్, 5 years 3 years 7 years ఎంత కొంత వెళ్తుందా లేదా చెప్పండి. అంటే ఒకేసారి ఈ డిఫరెన్స్ ని P&L అకౌంట్ కి పంపించకుండా మెల్లమెల్లగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది P&L ఎటు సైడ్ వెళ్తా చెప్పండి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ROU కదా, P&L కి వెళ్ళేటప్పుడు ROU క్రెడిట్ అవుద్ది, P&L డెబిట్ అవుద్ది. అంటే P&L డెబిట్ సైడ్ ఎంత పడుతుంది, 1837 పడుతుంది త్రూ అవుట్ ద పీరియడ్. మీరు ఒక అసెట్ పెట్టారు కదా, సెక్యూరిటీ డిపాజిట్ 8637 8163, మీరు నాకు చెప్పండి దీని మీద మీకు ఇంట్రెస్ట్ వేయాలా లేదా చెప్పండి, ఇంట్రెస్ట్ కంట్రీ ఏంటో చెప్పండి. నీకు అమౌంట్ వస్తుంది, నీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్, కస్టమర్ నువ్వు, సెక్యూరిటీ డిపాజిట్ టు ఇంట్రెస్ట్ అయినా కదా చెప్పండి, అవునా కదా. ఈ ఇంట్రెస్ట్ రూపంలో పెరిగి 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 ఎంత వస్తారు, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అమౌంట్ అయినా అదే కదా 1837, అవునా కదా చెప్పండి. అప్పుడు ఈ 1837 కూడా ఎక్కడికి వెళ్తా చెప్పండి, క్రెడిట్ సైడ్ వెళ్తుందా, అల్టిమేట్గా ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. అంటే P&L లో ఏం ఇంపాక్ట్ ఉండట్లేదు, అసలు మనం ఏమి చేయకపోయినా కూడా సింపుల్ ఎంట్రీ ఏమి వేస్తుంది చెప్పండి రా, సెక్యూరిటీ డిపాజిట్ టు క్యాష్ 10,000 లాస్ట్ లో డబ్బులు వచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి, క్యాష్ టు సెక్యూరిటీ డిపాజిట్. అసలు P&L లో పుట్టుండే వాళ్ళమా కాదు, ఒకప్పుడు అకౌంటింగ్ అది. ఇప్పుడు అకౌంటింగ్ లో P&L లో క్రెడిట్ సైడ్ పడుతుంది, P&L లో డెబిట్ సైడ్ పడుతుంది, అంతే తేడా. అర్థమైందా. ఇక్కడ అంటే ROU అంతే. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది చెప్పు, ఇండైరెక్ట్ గా లెస్సార్ నుంచి వస్తున్న డబ్బులు లాగానే ఆలోచించాలి నువ్వు, ఆలోచించాలి ఆలోచించాలి. ఎందుకు అక్కడ మనం ఏం చెప్పాం, లెస్సార్ నుంచి మనకి ఏదైనా లీజ్ ఇన్సెంటివ్ కానీ లెస్సార్ నుంచి ఏదైనా జరిగితే ఇక్కడ కూడా ఈ 10,000 ఎవడ వాళ్ళ ఈ ముష్టి 1837 రూపాయలు ఎవడ వాళ్ళ కన్నా నాకు ఆడవాళ్ళ కన్నా వీటి బదులుగా నేను బయట రెంట్కి తిప్పుకొని ఉంటే ఏం జరుగుండేది. ఆపర్చునిటీ కాస్ట్ అయినా కాదో చెప్పండి. అంటే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నానా లేదా, ఒక 1837 ముందుగా ఇచ్చేస్తున్నట్టేనా, అడ్వాన్స్ పెయిడ్ ROU అసెట్ కి ఏం చేస్తాం, యాడ్ చేస్తామా లేదా చెప్పండి. మీకు గుర్తుందా, అడ్వాన్స్ పెయిడ్ యాడ్ చేస్తాం ROU అసెట్ కి,
లీజ్ ఇన్సెంటివ్స్ రిసీవ్డ్ ఆర్ఓఈ అసెట్ మైనస్ చేస్తాం. గుర్తుందా? ఇండైరెక్ట్ అది డైరెక్ట్ కాస్ట్ లో ఏమైనా దీనికి రిలేటెడ్ ఉన్నా కూడా అవన్నీ ఏం చేస్తాం, కొన్ని డైరెక్ట్ కాస్ట్ లాగా కూడా అవుతుంది కదా, అలాగనే యాడ్ చేస్తాం కదా. అర్థమైందా లేదా చెప్పండి. ఆ, ఇప్పుడు పోనీ అది డైరెక్ట్ కాస్ట్లలో తోయొచ్చు కదా, డైరెక్ట్ కాస్ట్ ఏదో ఒక విధంగా దానికి అట్రిబ్యూట్ చేయగలిగే డైరెక్ట్ కాస్ట్లన్నీ యాడ్ చేయాలని చెప్పాము లేదా? అర్థమైందా లేదా చెప్పండి. ఓకే, మామూలు అయితే నార్మల్ ఎంట్రీ అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్యాష్ రా, డబ్బులు వచ్చినప్పుడు క్యాష్ టు సెక్యూరిటీ డిపాజిట్ క్లోజ్ రా. ఇప్పుడు కొంచెం తేడా రా, అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్ వాడడం వల్ల దాని ఫెయిర్ వాల్యూకి మాత్రమే రికాగ్నైజ్ చేస్తాం రా. ఫెయిర్ వాల్యూ లెక్కడితే దానికి ఎంట్రీ ఏం వేస్తున్నాం, సెక్యూరిటీ డిపాజిట్ టు క్యాష్. ప్రతి ఇయర్ ఎంట్రీ ఏం పడుతుంది, ఇంట్రెస్ట్ అలాగే అన్వైండ్ అవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ ఇంట్రెస్ట్, సెక్యూరిటీ డిపాజిట్ ఇంట్రెస్ట్, సెక్యూరిటీ డిపాజిట్ టు ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, పిఎన్ఎల్ లో క్రెడిట్ సైడ్ కి వెళ్తుంది. ఇట్స్ డెబిట్ సైడ్ కి ఆర్ఓఈ అసెట్ రూపంలో ఇదేమవుతుంది, ప్రతి ఇయర్ అమౌంటైజ్ అవుతూ పిఎన్ఎల్ డెబిట్ సైడ్ కి వస్తుంది. ఇక్కడ చూడండి, ఏది ఆ 1837 ఏదైతే ఉందో అది ఆర్ఓఈ అసెట్ కి యాడ్ చేసింది. ఇక్కడ చూడండి, షల్ బి చార్జ్డ్ ఆఫ్ టు పిఎన్ఎల్ ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్ యాజ్ లీజ్ రెంట్ అండ్ కెన్ బి రికగ్నైజ్డ్ యాజ్ సచ్. ప్రీపెయిడ్ రెంట్ షల్ బి చార్జ్డ్ ఆఫ్ టు పిఎన్ఎల్ ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్. అర్థమైందా లేదా చెప్పండి. సో ఆర్ఓఈ అసెట్ మామూలుగా డిప్రిసియేషన్ ఎలా వేసుకుంటూ పోతామో సేమ్ దీనికి కూడా అలాగే చేయాలి. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కదా? ఓకే, ఇలా లింక్ చేయలేకపోయాం అనుకోండి, ఏదైనా ఒక అసెట్ కో లైబిలిటీకో, ఇక్కడ అంటే లీజ్ లాగా ఉంది కాబట్టి ఇదంతా లింక్ చేయలేకపోతే డైరెక్ట్ గా దేనికి తోసేమంటాడు, పిఎండ్ఎల్ కేసు. అర్థమైందా? ఓకేనా కదా? నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ క్వశ్చన్ అనుకుంటే చూడండి ఒకసారి. ఫైనాన్షియల్ అసెట్ ఒకటి కొనుక్కున్నామంట, కమిషన్ సియు అంటే అదేదో కరెన్సీరా, 100 యూనిట్స్ ఆఫ్ కరెన్సీ ఏదో ఇచ్చాం, అలాగే 2 యూనిట్స్ ఆఫ్ కరెన్సీ కమిషన్ రూపంలో ఇచ్చాం. అంటే పేరుకే 100 ఇచ్చాం, కానీ 100 102 బయటికి వెళ్ళింది. మామూలు చిన్నప్పుడు ఎంట్రీ అంటే చెప్పండి, ఒక అసెట్ కొన్నారు, ఫైనాన్షియల్ అసెట్ 100, పిఎన్ఎల్ వేసే వాళ్ళం 2 రూపీస్, టు క్యాష్ 102. ఇది చిన్నప్పుడు ఎంట్రీ. కానీ ఇప్పుడు ఇది ఏంటి, అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్ లో మీకు గుర్తుందా, ట్రాన్సాక్షన్ కాస్ట్ పిఎన్ఎల్ కి వెళ్దు, అమౌంటైజ్ అవుతూ రావాలా లేదా చెప్పండి. అవునా కదా? అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫైనాన్షియల్ అసెట్ కి ఎంత వేసేస్తారు, అంతేనా కదా చెప్పండి. కాకపోతే ఇది ఏ మెథడ్ వాడతారో నేను చెప్పాడు మనకి. ద రిపోర్టింగ్ పీరియడ్ ఎండ్స్ 1 day later when the quoted market price ఎంత ఉందంట, 100 ఉందంట. ఇనిషియలీ ద ఎంటిటీ రికగ్నైజ్ ద అసెట్ ఎట్ 102 అంట. ఓకే, తర్వాత ఇఫ్ ద అసెట్ వర్ సోల్డ్ ఏ కమిషన్ ఆఫ్ CU3 వుడ్ బి పెయిడ్, హౌ వుడ్ ద ట్రాన్సాక్షన్ కాస్ట్ బి అకౌంటెడ్ ఫర్. ఇక్కడ యాక్చువల్ గా మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఐసీఐ ఇల్లస్ట్రేషన్స్ అని చెప్పాను లేదా చెప్పండి. ఇవి ఐసీఐ ఇల్లస్ట్రేషన్స్ కాబట్టి డైరెక్ట్ గా అది యాక్చువల్ గా దీని కింద ఇల్లస్ట్రేషన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, అకౌంటింగ్ ఫర్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆన్ ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ అసెట్ మెజర్డ్ అట్ ఫెయిర్ వాల్యూ విత్ చేంజెస్ త్రూ ఓసీఐ. యాక్చువల్ గా ఈ ఇంటెన్షన్ ఏమై ఉంటది, మనకి లేదురా మన దగ్గర డేటా, ఆ ఇంటెన్షన్ ఎఫ్ఈటిఓసిఐ లో మెజర్ చేద్దామనరా. ఎఫ్ఈటిఓసిఐ లో మెజర్ చేద్దాం అనుకునేవాడు ఏం చేస్తారు చెప్పండి, ఏదైనా చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ అన్ని ఎక్కడ మెజర్ చేస్తారు చెప్పండి, ఓసీఐ. ఇక్కడ యాక్చువల్ గా ఆ ఇంటెన్షన్ ఏంటో చెప్పలేదురా, ఆ ఇంటెన్షన్ అదని మనం అనుకోవాలి. ఎందుకు ఇక్కడ అక్కడ థియరీ తర్వాత ఇచ్చిన ఇల్లస్ట్రేషన్ రా, ఇక్కడ డైరెక్ట్ ఇల్లస్ట్రేషన్ రా. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇచ్చిన ఇల్లస్ట్రేషన్ కాబట్టి మనకి ఇక్కడ చూస్తే మనకి ఆ ఇంటెన్షన్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది. ఓకేనా, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇనీషియల్ డేట్ రోజు ఇది ఎలా రికాగ్నైజ్ చేస్తారో చూడండి. ఇనీషియల్ గా 100 రూపాయలు కట్టావా లేదా, 100 రూపాయలు కట్టావు కదా ఇనీషియల్ గా. ఇది అమౌంటైజ్డ్ కాస్ట్ కాదు. అమౌంటైజ్డ్ కాస్ట్ అయితే మీకు ఏం చేయమని చెప్పాను నేను, మొత్తం యాడ్ చేసి మొత్తం అమౌంట్ ఫైనాన్షియల్ అసెట్ రూపంలో చూపించండి. ఓవర్ ద పీరియడ్ మనం ఏం చేస్తాం, దాన్ని అమౌంటైజ్ చేసుకుంటూ రండి అని చెప్పాను. కానీ ఇది అలా కాదు కదా, ఇదే మెథడ్ ఎఫ్ఈటిఓసీ మెథడ్. ఎఫ్ఈటిఓసీ మెథడ్ లో ఫైనాన్షియల్ అసెట్ ఇనీషియల్ గా ఎంత చూపిస్తారు, 100కే చూపిస్తారు. 2 రూపీస్ మరి ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంది కదా, ఓసీఐకి వేసేస్తారు. 2 క్యాష్ ఎంత, ఇది ఫస్ట్ ఎంట్రీ. ఓకేనా కదా? సేమ్ ఎఫ్ఈటిపిఎల్ అయితే ఇక్కడ దీని బదులు ఏముంటుంది చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. తర్వాత అంతే, ఇఫ్ ద ఫైనాన్షియల్ అసెట్ ఈస్ మెజర్డ్ అట్ ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియస్ 109, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆర్ అమౌంటైజ్డ్ టు పిఎన్ఎల్ యూజింగ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ మెథడ్. మరి ఇప్పుడు ఇది అసలు యాక్చువల్ దీనిలో క్వశ్చన్ చేయడానికి ఏం లేదురా, మీరు ఒక పని చేయండి అంతే. అదే మనం ఒకవేళ అయ్యి ఉంటే ఏం చేస్తారో చెప్తున్నాడు అంతే. ఓకేనా, ఇక్కడ యాక్చువల్ గా క్వశ్చన్ లేదురా, ఇక్కడ క్వశ్చన్ కి ఇది కొట్టరా, ఇవిరా క్వశ్చన్స్. దాని క్వశ్చన్లు అన్ని ఇక్కడ ఉన్నాయిరా, ఇది కొట్టరా. ఎఫ్ఈటిపిఎల్ అకౌంటింగ్ చేయండి, ఇక్కడ ఇంకోటి ఉంటుంది చూడండి, ఎఫ్ఈటిఓసి అమౌంటైజ్డ్ కాస్ట్ అకౌంటింగ్, అది ఎఫ్ఈటిఓసి అకౌంటింగ్ ఇది.
ఇలా కింద ఉన్నాయి అకౌంటింగ్. ఓకేనా? ఈ డైరెక్ట్ గా పైన థియరీ క్వశ్చన్ ఇచ్చి దానికి ఎంట్రీస్ కూడా వేయలేదు. ఒక పని చేద్దాం, కిందకి రండి ఒకసారి, ఇక్కడికి రండి, ఈ క్వశ్చన్ కి రండి. ఏది? అంటే ఇక్కడ ఇది చెప్తే గానీ అది అర్థం కాదు, ఎందుకు చెప్పాలి పెంట, ఇది చెప్పేసి అక్కడికి వెళ్దాం కావాలని. 25th క్వశ్చన్, 26. ఇప్పుడు ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఉందా, ఇదిగో చూడండి, దాని ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి. ఆ సెక్యూరిటీ డిపాజిట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇందాక మాట్లాడాం కదరా, అది ఇప్పుడు ఎంట్రీస్ రూపంలో చూద్దాం. ఏ లిమిటెడ్ హ్యాస్ మేడ్ సెక్యూరిటీ డిపాజిట్. మనం ఒక సెక్యూరిటీ డిపాజిట్ లో డబ్బులు వేసాము ఫర్ అకౌంటింగ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్. ఓన్లీ ఫస్ట్ ఇయర్ అకౌంటింగ్, లాస్ట్ ఇయర్ అకౌంటింగ్ జనరల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు. మార్కెట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే ఇలాంటి డిపాజిట్ అయితే 12% per annum. మనం చెప్పాం కదా, మనకి ఇవ్వట్లేదు ఇంట్రెస్ట్, కానీ మార్కెట్ లో ఎలాంటి డబ్బులే నేను లోన్ రూపంలో ఇచ్చుంటే ఎంత ఇచ్చుండేవాడు నాకు. మనం ఇనీషియల్ గా ఏం చేయాలి చెప్పండి. ఆ, మనం ఇనీషియల్ గా ఏం చేయాలి, ముందు దాని ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టాలా, లెక్కెట్టండి ప్రజెంట్ వాల్యూ. ఆడే ఇచ్చినట్టున్నాడు, ఇచ్చాడు కదా ఫ్యాక్టర్. 5,67,427 అయినా కదా చెప్పండి. 12% 5 years, అవునా కదా? ఫస్ట్ ఎంట్రీ ఏం చెప్పండి, సెక్యూరిటీ డిపాజిట్ 5,67,427. మీకు గుర్తుందా, ఇది దేనికైనా లింక్ చేయగలిగితే మనం తీసుకెళ్ళి ఎక్కడేస్తామని చెప్పాను. ఆ పర్టికులర్ అసెట్ కో లైబిలిటీకి వేద్దామని అన్నామా, లింక్ చేయలేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ తోసేమన్నాను, తీయండి. ఇక్కడ ఆర్ఓఈ అసెట్ అని వేసుకోవచ్చా లేదా చెప్పండి. ఆర్ఓఈ అసెట్, ఇక్కడ ఆర్ఓఈ అసెట్ పేరేంటి, ప్రీపెయిడ్ లీజ్ ఎక్స్పెన్స్ అని పెట్టాడు. ఇందాక కూడా అదే చెప్పాడు రా, ఇక్కడ చూడండి, ప్రీపెయిడ్ రెంట్ బ్రాకెట్ లో ఆర్ఓఈ అసెట్ అని రాశాడు, అదొక ఆర్ఓఈ అసెటే కదా, అవునా కదా చెప్పండి. సో ఎంత, 432,573 టు క్యాష్. ఇందాక నేను చెప్పిన ఎంట్రీ ఇక్కడ ఉందిరా, ఎంట్రీ రూపంలో. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రతి ఇయర్ ఏం చేస్తారు చెప్పండి, మీకు గుర్తుందా, ఇవి కూడా నేను వేసాను అక్కడ. ప్రతి ఇయర్ దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుద్దా, ఎంట్రీ ఏంటో చెప్పాను నేను మీకు, సెక్యూరిటీ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే. సెక్యూరిటీ డిపాజిట్ టు ఇంట్రెస్ట్ అయినా ఎంత పర్సెంటేజ్, 12% చెప్పండి ఎంత, ఎంత ఎంట్రీ ఏంటి, సెక్యూరిటీ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇంతేనా కదా చెప్పండి. మీకు గుర్తుందా, ఆర్ఓఈ అసెట్ ప్రతి ఇయర్ ఏమవుతుంది చెప్పండి, డెప్రిసియేషన్ ఎంట్రీ ఏంటి చెప్పండి, డెప్రిసియేషన్ టు ఆర్ఓఈ అసెట్ ఎంత, స్ట్రైట్ లైన్ మెథడేనా. 432,573 డివైడెడ్ బై 5 years ఎంత, ఇలా ప్రతి ఇయర్ వేసుకుంటూ పోతామా లేదా చెప్పండి. అప్పుడు లాస్ట్ కి సెక్యూరిటీ డిపాజిట్ ఏమవుతుంది చెప్పండి, 10 lakhs అవుద్దా. ఆ 10 lakhs మనకు డబ్బులు వచ్చిన వెంటనే ఎంట్రీ ఏంటో చెప్తారా, క్యాష్ టు సెక్యూరిటీ డిపాజిట్ 10 lakhs 10 lakhs. ఈ లాస్ట్ ఇయర్ ఎంట్రీ కూడా వేసాడు, మనం వేయగలం కదరా. డెప్రిసియేషన్ కూడా లాస్ట్ ఇయర్కి వెళ్ళేసరికి మొత్తం క్లోజ్ అయిపోతా లేదా చెప్పండి. పైన చేసిన దానికి కింద ఎంట్రీలు రా, అదే చెప్తున్నా నేను, పైన చదివితే ఏం అర్థం కదరా, కింద ఎంట్రీలు చదువుదామని. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదా, అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు పోనీ మీకు క్లారిటీ వచ్చింది ఏం చేసామో మనం అక్కడ, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇందాక ఏం చేసామో థియరిటికల్ గా చదివితే మనకు అర్థం కాదు, ఇక్కడ పోనీ చూస్తే అర్థమవుతుందా లేదా చెప్పండి, అర్థమైందా లేదా. ఒకవేళ ఇది గనక మీరు ఏమీ ఒక ఆర్ఓఈ అసెట్ కో లేదా ఏదో ఒక అసెట్ కో లింక్ చేయలేకపోతే ఇది తీసేయండి, డైరెక్ట్ గా పిఎంఎల్ కేసేయండి, ఏముండదు. అర్థమైందా లేదా చెప్పండి. ఆ, ఇది ఎలా వచ్చిందా, ఒకసారి క్యాలిక్యులేటర్ పట్టుకో. ఎంట్రీ ఏంటి, ఫస్ట్ ఇయర్ 5,67,427 ఉందా, ప్లస్ 12% అలా 4 times చేయి ఫస్ట్, ఓన్లీ 4 times చేయి ఫస్ట్, త్వరగా రాజు. 4 times ప్లస్ 12% చేయండి. లాస్ట్ ఇయర్ లో ఇంటూ 12% చేయి, ఇంటూ చేయి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఎంత లాస్ట్ ఇయర్ కి, 1,07,143. ఫిఫ్త్ ఇయర్ కి ఒక్క ఎంట్రీ చేయమంటున్నాడు కదా, ఫిఫ్త్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇది. ఓకేనా, షెడ్యూల్ వేసేస్తాను నేను, షెడ్యూల్ వేసుకుందాం, అది బెటర్ కదా. షెడ్యూల్ ఏంటో చెప్పండి, ఏంటో చెప్పండి. ఓపెనింగ్ ఎంత చెప్తారా, ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా. ఇన్స్టాల్మెంట్ ఉండదు, హ్యాపీ, వేగం అయిపోద్ది, క్లోజ్, అంతే కదరా. ఫస్ట్ ఇయర్ లో ఎంత, 68,091 అన్నా, రెండు కలిపితే ఎంత, ఎంత, 35,580. సెకండ్ ఇయర్ ఎంట్రీ సేమ్ 6,35,518 అన్నా, దీని మీద ఎంత, 12% ఎంత కలుపుతారా, 711. ఎంత, 41.
ఎంత? 190. నెక్స్ట్ 95,000. 850. లాస్ట్ ఇయర్ ఎంట్రీ అడిగాడు అనుకో. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే. క్లియర్. ఆ, వేసుకుంటే వేసుకోండి, తప్పు. మీరు ఎన్ని ఎక్కువ వేసిన అలాంటివి వేసినా పర్లేదు, తప్పేం లేదు. అందుకే రిస్క్ ఎందుకు, వేసేయడం బెటర్. మీకు వీలైనంత ఇంకెక్కువ. అదే చెప్తాను, మీరు వీలైనంత ఎక్కువ వేస్తే తప్పలేదు. తక్కువ అయితే ఇంకా బాధపడండి. ఓకేనా? క్లియరా కదా చెప్పండి. నెక్స్ట్ సేమ్. ఆగండి, 26, 27 కూడా ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క క్వశ్చన్ అయినా చేస్తే మనకు క్లారిటీ ఉంటుంది. ఎఫ్ఈడిపిఎల్ ఎలా ఉంటుందో చూద్దామా. ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ షేర్స్, ఇదే కదా మనకు కావాలి. ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటే ఏం చేయాలనేదే కదా మనకు కావాలి. అవునా కదా చెప్పండి. మీకు ఏం చెప్పాను? ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ వాడేవాడు ట్రాన్సాక్షన్ కాస్ట్ ని అమౌంటైజ్ చేస్తాడు, ఒకేసారి పిఎన్ఎల్ పంపించేస్తాడు. ఎంట్రీ అంటే చెప్తారు 10,000, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఒక 500 పెట్టాడు. ఎంట్రీ అంటే చెప్తారు ఫైనాన్షియల్ అసెట్ 10,000, ట్రాన్సాక్షన్ కాస్ట్ 500, టు క్యాష్ 10,000 అవుతుంది. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇమీడియట్ గా ఎక్కడ పంపించమని చెప్పాను? పిఎన్ఎల్ టు ట్రాన్సాక్షన్ కాస్ట్. ఇక్కడ వరకు ఓకేనా? సబ్సిక్వెంట్ ఏం జరుగుతుందో చూద్దామా. 31 మార్చ్కి వెళ్ళేసరికి ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయాలా లేదా చెప్పండి. ఎంత ఫెయిర్ వాల్యూ చెప్తారా? 11,200. ఫెయిర్ వాల్యూకి 11,200 మెజర్ చేయాలంటే 10,000 మెజర్ చేస్తున్నాం. ఎంత పెరుగుతుంది? 1,200 పెరుగుతుంది. ఫెయిర్ వాల్యూ గెయిన్ లాసా? గెయిన్. అసెట్ కదా మనకి ఇది. అవునా కదా చెప్పండి. గెయిన్ అయితే ఎంట్రీ ఏంటి? ఫైనాన్షియల్ అసెట్ 1,200 టు గెయిన్ ఎక్కడ పంపించేస్తాం? ఆడ ఒకే ఎంట్రీ వేయకుండా రెండు ఎంట్రీలు వేసెట్. ఫెయిర్ వాల్యూ గెయిన్, ఫెయిర్ వాల్యూ గెయిన్ ట్రిపుల్ సంపద. ఇది ఎఫ్ఈడిపిఎల్. ఇది అదే చెప్పాను, ఇది ఇవన్నీ ఏంటని చెప్పాను. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకొని కింద చేస్తున్నాడు. ఐసిఐ బుక్ లో ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద ఎగ్జామ్. ఎగ్జామ్ లో ఇలాగేస్తాడు. ఎలాగేస్తాడు, ఇది ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇది ఏంటి, ఇది మార్కెట్ వాల్యూ వాడా లేదా, అలాగేం చేయలేం. ఓకేనా? అయినా ఆగాదు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసావు? నేను మీకు ఏం చెప్పాను? ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవన్నీ నేను మీకు ఓన్లీ రెండు మెథడ్స్ ఉన్నాయి. ఏంటి అసలు ఎఫ్ఈటిపిఎల్ వచ్చేవి రెండు. ఏంటి చెప్పండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్, ఒకటి ఇంకోటి డెరివేటివ్స్ ఒకటి. అవునా కదా? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఒకసారి ఎఫ్ఈటిఓసి ఆప్షన్ తీసుకుంటే ఇర్రివోకబుల్ అని కూడా చెప్పామా లేదా చెప్పండి. 5 years అది ఎప్పుడు చెప్పండి. ఒకసారి తీసుకుంటే ఎఫ్ఈటిఓసి ఇర్రివోకబుల్ అంతే. 5 years అనే కాన్సెప్ట్ ఏం లేదే చాలా. అలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోర్రు. ఇది ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ 27. ఇక్కడ చూసారు, ఇక్కడ చెప్పారు చూడండి క్లియర్ గా. కంపెనీ హాస్ టేకెన్ అన్ ఇర్రివోకబుల్ ఆప్షన్ టు మెజర్ సచ్. సింపుల్ రా. మీరు వెళ్ళి ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కళ్ళు మూసుకొని ఎఫ్ఈటిపిఎల్ రా. మీరు వెళ్ళి ఎఫ్ఈటిఓసి మెథడ్ వాడండి లేదా మా ఇంటెన్షన్ ఇది అని చెప్తే ఎఫ్ఈటిఓసి రా. ఇలాంటివి కాకుండా ఇంక ఎటువంటి అసెట్స్ వెరైటీ సెక్యూరిటీ డిపాజిట్ ఇలాంటివన్నీ కనిపిస్తే అవన్నీ అక్కడ అమౌంటైజ్డ్ కాస్ట్. మీరు ఎవరికైనా లోన్ ఇచ్చారు, ఎక్కడ అమౌంటైజ్డ్ కాస్ట్. ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ తప్ప మిగతా పెంట్ అంతా ఇలాగే చేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా? లేకపోతే రాసుకుంటారంటే ఎక్కడైనా రాసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ అని కనిపిస్తే కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళిపోతారు, ఎఫ్ఈటిపిఎల్కి వెళ్ళిపోతారు. క్లియర్లీ ఎఫ్ఈటిఓసి అని చెప్తే ఎక్కడికి వెళ్తారు? ఎఫ్ఈటిఓసికి వెళ్తారు. అదర్ అసెట్స్ లైక్ ఏంటో చెప్పండి. లోన్స్, డిపాజిట్స్ ఇలాంటి వాటి అన్నిటికీ అమౌంటైజ్డ్ కాస్ట్ మాత్రం వాడతారు. సింపుల్. ఎగ్జామ్ కి ఇవన్నీ ఇదేది రూల్ కాదు, ఇంటెన్షన్. స్టార్ట్ చేసావు నువ్వు చదవడం.
ఆ? ఏదో స్టార్ట్ చేసావు కదా, చదువుతున్నావు లేదా? ఇది ఓకేనా కదా చెప్పండి. ఓసీ అంటేనే వెరైటీ అది. మనకి ఇంటెన్షన్ స్టార్టింగ్ లో ఎలా ఉంటది ఓసీఏలో మీకు గుర్తుందా? ఫస్ట్ మనం కొన్ని రోజుల పాటు హోల్డ్ చేద్దాం. టైం ఒకవేళ ఉన్నప్పుడే సెల్ చేద్దాం. అది అటు చెప్తే గానీ మనకి ఎలా తెలుస్తుంది? చాలా నిజం. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్. ఆ అదే ఇప్పుడు ఆ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఒకసారి చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ అక్కడ క్లియర్ గా ఏం చెప్పాడు చూడండి. ఫస్ట్ కొన్నాడంట. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఎక్సైజ్. ఒక ఇన్వెస్ట్మెంట్ ఏమో 5 lakhs అంట. ఆన్ ఫస్ట్ April 2001 అంట. ఫెయిర్ వాల్యూ 30th June కి వెళ్ళేసరికి ఎంత ఉందంట? 45 రూపీస్ ఉందంట. కంపెనీ హాస్ టేకెన్ ఇర్రివోకబుల్ ఆప్షన్. అసలు ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటే బాగుండేది. ట్రాన్సాక్షన్ కాస్ట్ లేదు, ఉన్నది కూడా చేస్తాం మనం. ఫస్ట్ ఎంట్రీ ఏంటో చెప్పండి. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏం లేదు కదా, ఇంకా ఈజీ. ఇన్వెస్ట్మెంట్ క్యాష్ 5 lakhs. పెరిగిందా? ఫెయిర్ వాల్యూ ఎంత పెరిగింది? 45 into 10,000 తగ్గింది. 10,000 into 45 అంటే 4,50,000 అయిపోయిందా? తగ్గిందా? తగ్గింటే లాస్ అయినా? లాస్ ఎక్కడ పంపిస్తాం? ఎఫ్ఈటిఎస్ ఆప్షన్ తీసుకున్నాడా? అప్పుడు ఏం చేస్తాం? ఓసీఐ టు ఇన్వెస్ట్మెంట్. నీకు చెప్పాను కదా, ఇటు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. 2 ఎంట్రీలు ఫెయిర్ వాల్యూ లాస్ అనేసి ఓసీఐ టు ఫెయిర్ వాల్యూ లాస్ అని వేస్తాడు. ఏదైతే ఇది ఇది క్యాన్సిల్ అయితే లాస్ట్ మిగిలేదు అదే కదా. ఓకేనా కదా చెప్పండి. ఫెయిర్ వాల్యూ గెయిన్ లాస్ వేరే ఎంట్రీ చూపించి అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఓసీఐకో పిఎండ్ఎల్ కో. అర్థమైందా లేదా? వే రాసి అలాంటివే రాయి. అప్పుడు నీకు రీటైన్ ఎర్నింగ్స్ కి ఎప్పుడు పంపించాలి తెలుసా? నిజంగా అసెట్ పూర్తిగా డిస్పోజ్ అయ్యాక అప్పుడు దాన్ని ఎక్కడ పంపించాలో ఆలోచించాలి. ఇక్కడ అసెట్ ఇంకా ఉంది మన చేతిలోనే, ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఓసీఐలోనే ఉంచు, ఓసీఐలోనే ఉంచు. ఓసీఐ చివరికి ఎక్కడికి రీక్లాసిఫై అవుతుందని ఇంకా డిస్కషన్ రాలేదు ఇంకా మనం. ఓకేనా? చెప్పరా. ఆ, అదేం చేయాలి నేను చెప్తాను. ఇంకా అది అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పై దానికి వెళ్దామా? ఇప్పుడు ఆ పైది ఏదో చదువుదామా ఒకసారి. ఒకసారి 23rd చూడండి ఇప్పుడు. Shareholders of company C provide C with financing in the form of loan notes. షేర్ హోల్డర్స్ అందరంట ఆ కంపెనీకి ఒక లోన్, ఒక ఏదో ఒక రూపంలో ఫైనాన్సింగ్ ఇచ్చారు. ఆ ఫైనాన్సింగ్ ఏ రూపంలో ఇచ్చారంట? లోన్ నోట్స్ రూపంలో ఇచ్చారంట. టు అక్వైర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సబ్సిడరీస్. The loan notes will be redeemed solely out of dividends received from these subsidiaries and become redeemable only when C has sufficient funds to do so. ఎప్పుడు రిడీమ్ చేస్తారంటే ఈ లోన్ నోట్స్? ఎప్పటికైనా సబ్సిడరీకి మంచి ప్రాఫిట్స్ వస్తే అప్పుడు రిడీమ్ చేస్తారంట. దీనికి మీకు ప్రతి ఇయర్ డబ్బులు కూడా ఎందు నుంచి ఇస్తారంట? డివిడెండ్స్ నుంచి ఇస్తారంట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సఫిషియెంట్ ఫండ్స్ రిఫర్స్ ఓన్లీ టు డివిడెండ్ రిసీవ్ ఫ్రమ్ సబ్సిడరీస్ అనలైజ్ ద ఇనిషియల్ మెజర్మెంట్ ఆఫ్ లోన్. ఇప్పుడు ఆ లోన్ నోట్స్ ని ఇనిషియల్ గా ఎలా చూపించాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఒకసారి జాగ్రత్త చూడండి. Loan notes are repayable only when C earns return in form of dividends from subsidiaries. Hence, C cannot be forced to obtain additional external financing or to liquidate its finance to finance the to redeem the shareholders loans. సేమ్ ఇక్కడ లోన్ నోట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. చూడడానికి ఈక్విటీ లాగా ఉన్నాయా, ఫైనాన్షియల్ లైబిలిటీ లాగా ఉన్నాయా? కంపెనీ పరంగా ఆలోచిస్తే కంపెనీకి నిజంగా డబ్బులు వచ్చినప్పుడు ఇస్తుంది, లేకపోతే లేదు. పక్కాగా ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. కొంచెం చూడడానికి ఇక్కడ వరకు రిస్క్ ఉందా లేదా చెప్పండి. రిస్క్ ఫ్యాక్టర్ ఈక్విటీ లాగానే ఉందా లేదా? కంపెనీ పరంగా ఆలోచిస్తే అవునా? సో ఇనీషియల్ గా లోన్ notes shall be measured initially at their fair value plus transaction cost, being the present value of expected future cash flows discounted using a market related rate. The amount and timing of expected future cash flows should be determined on the basis of. ఇదంతా డైరెక్ట్ క్వశ్చన్ థియరిటికల్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోన్ వీళ్ళకైతే ఫిక్స్డ్ గా ఎంత పే చేయక్కర్లేదు, కానీ దీనికి ఫెయిర్ అమౌంట్ ఎంతో కొంత ఉంటది లేదా? ఏదైనా సరే ఇనీషియల్ గా దేనికి మెజర్ చేయాలి? ఫైనాన్షియల్ అసెట్ కానీ ఫైనాన్షియల్ లయబిలిటీ కానీ. ఇనీషియల్ రికాగ్నిషన్ లో దేనికి మెజర్ చేయాలి? ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయాలి. ఫెయిర్ వాల్యూ అంటే ఈ రోజు ఇది మార్కెట్ లోకి వెళ్తే దీనికి ఎంతో కొంత సంపాదించే కెపాసిటీ ఉందా లేదా చెప్పండి. అవునా కదా? ఈ అమౌంట్ కి మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్ని రోజుల తర్వాత ఎంతో కొంత పే చేస్తాం కదా. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు మనం ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతాం. లెక్కటి అంత అమౌంట్ మనం ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఎంట్రీ పాస్ చేస్తాం. ఓకేనా కదా చెప్పండి. సిన్స్ ద లోన్ నోట్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ బేర్ లోవర్ దాన్ మార్కెట్ ఇంట్రెస్ట్, దెర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద నామినల్ వాల్యూ ఆఫ్ లోన్ నోట్స్ అండ్ ద అమౌంట్ దట్ ఈస్ అమౌంట్ గ్రాంటెడ్ ఇన్ ద ఫెయిర్ వాల్యూ. ఆబ్వియస్లీ సెక్యూరిటీ డిపాజిట్ లాగా మీరు ఇంట్రెస్ట్ ఎవరు, కానీ బయట మార్కెట్ లో ఇంట్రెస్ట్ తిరుగుతుందా? దానివల్ల ఫెయిర్ వాల్యూకి దానికి డిఫరెన్స్ వస్తుందా రాదా చెప్పండి. సెక్యూరిటీ డిపాజిట్ ఫెయిర్ వాల్యూ నాకు ఎంత వచ్చిందో
పైన 10,000 రూపీస్ దగ్గర 1,600 చిల్లర ఎంతో సెక్యూరిటీ డిపాజిట్ డిఫరెన్స్ అమౌంట్ వచ్చిందా రాలేదు చెప్పండి. అవునా కదా? ఆ డిఫరెన్స్ అమౌంట్ ని మనం ఏం చేస్తాం మీకు గుర్తుందా? లెవెల్ 1 ఇన్పుట్స్ అయితే మనం తీసుకెళ్లి పిఎన్ఎల్ వేస్తాం. లెవెల్ 2 ఇన్పుట్స్ అయితే ఏదైనా అసెట్ కో లైబిలిటీ కో రికాగ్నైజ్ చేయగలిగితే దానికి చేస్తాం. చేయలేని సందర్భాల్లో ఎక్కడ పంపిస్తాం? అదే కదా మనం చెప్పింది. అవునా కదా? Because the financing is provided by the shareholders acting in the capacity of shareholders, the resulting credit should be reflected in the equity as a shareholders contribution in the seized balance sheet. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏమవుద్దో చెప్పండి? ఈక్విటీ అవుతుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ డిస్కషన్ చూడండి ఒకసారి ప్లీజ్. ఒకసారి డిస్కషన్ చూడండి. ఇప్పుడు 10 లక్షల రూపాయలు కంపెనీకి ఇచ్చాను నేను. నేను ఒక్కనే ఉన్నాను అనుకోండి. బయట మార్కెట్ లో రేట్ 10% తిరుగుతుంది. నేను కంపెనీకి 7% ఇచ్చాను. అది కూడా కంపెనీ ఇస్తుందో రాదో తెలియదు, ఏదో తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7% ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు ఎంట్రీ ఏంటి చెప్పండి? నేను ఒక లోన్ ఇచ్చినట్టు ఎంట్రీ ఏంటి? కంపెనీ పరిస్థితి ఏంటి చెప్పండి? కంపెనీ పరిస్థితి ఏంటి? క్యాష్ వచ్చింది 10 lakhs టు లోన్ 10 lakhs. కానీ ఇప్పుడు మనమైతే ఈ 10 lakhs ని ఫెయిర్ వాల్యూకి తీసుకొస్తాం. ఫస్ట్ ఫెయిర్ వాల్యూ ఎంత చెప్తారా? మీరు ఏం చేయాలి సార్? ఇది 2 years 3 years లోన్ అనుకుందాం. 3 years ప్రతి ఇయర్ ఎంత కడతారు చెప్పండి? 70,000 70,000 70,000 ఏనా? ఈ 70,000 ని ప్రెసెంట్ వాల్యూకి ఎలా లెక్కెడతారు చెప్పండి? 10% వాడు ప్రెసెంట్ వాల్యూ తీసుకోండి. అంటే 1/1.10 10% వాడు ప్రెసెంట్ వాల్యూ తీసుకోండి. 10 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఎంఆర్సి డబుల్ టైమ్స్ కొట్టండి. ఇంటూ 10,000, అది ఇంటూ 70,000 చేయండి. ఎంత చెప్తారా? ఇంట్రెస్ట్ కాంపోనెంట్ యొక్క ప్రెసెంట్ వాల్యూ ఎంత? 1 lakh 74, 74,000 76 79. ఇది ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తాలూకా ప్రెసెంట్ వాల్యూ. మరి ప్రిన్సిపల్ కాంపోనెంట్ కూడా ప్రెసెంట్ వాల్యూ లెక్కటారా లేదా చెప్పండి? ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎంత ఉంది? 10 lakhs. 3 years తర్వాత కదా రిడమ్షన్ జరుగుతుంది. థర్డ్ ఇయర్ ఫ్యాక్టర్ తో ప్రెసెంట్ వాల్యూ లెక్కటండి. 1/1.07 3 years కి ఈజ్ ఈక్వల్ 3 టైమ్స్ కొడతారు. ఇంటూ 10 lakhs చేయండి. ఎంత? 8,298. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ గమనించండి ఒకసారి. ఈ రెండు కలిపితే ఎంత టోటల్ చెప్తారు నాకు ఎవరండి? జరా కదా? జాగ్రత్తగా. కంపెనీ ఒకప్పుడు ఎంట్రీలా కాదు, ఇప్పుడు ఎంట్రీ ఏమని వేస్తుంది తెలుసా? క్యాష్ ఎంత వచ్చింది? 10 lakhs. క్యాష్ 10 lakhs కదా వచ్చింది. కానీ లోన్ కి ఎంత రికాగ్నైజ్ చేస్తుంది తెలుసా? లోన్ లో ఫైనాన్షియల్ లైబిలిటీ అని చూపించి ఇది మాత్రమే రికార్డ్ చేస్తుంది. మిగతా డిఫరెన్స్ అమౌంట్ ఉంది కదా, దీన్ని లోన్ అని రాసి బ్రాకెట్ లో ఈక్విటీ అని రాసుకుంటుంది. రాసుకుని ఇది ఎంత చెప్పండి? ఎంత? ఈ అమౌంట్ అని చూసారా? ఇది ఎక్కడ చూపిస్తుంది? కంపెనీకి అదర్ ఈక్విటీ ఉంటుందా? అమౌంట్ తప్పొచ్చిందా? ఆ? అవును. అమౌంట్ 10. మీరు ఏం చేశారు? 10% వాడే కదా ప్రెసెంట్ వాల్యూ చేశారు. నాకు 10% వాడి ప్రెసెంట్ వాల్యూ చేయండి. 10% వాడి ప్రెసెంట్ వాల్యూ. ఎందుకంటే బయట మార్కెట్ లో తిరుగుతున్న రేట్ ఏంటి? 10 కదా. 10 వాడి present. ఇప్పుడు ఏమవుతుందో చెప్తా చూడండి. టు లోన్ ఈక్విటీ అని రాస్తారు. ఈ అమౌంట్ అని చూసారా? ఇది అదర్ ఈక్విటీలో చూపిస్తారు. ఎంత? 9623. ఈ లైబిలిటీ అని చూసారా? దీనికి ఒక షెడ్యూల్ వేస్తున్నాను చూడండి. ఓపెనింగ్ లైబిలిటీ ఎంత? 990,377. ఇంట్రెస్ట్ మార్కెట్ రేట్కి మీరు వేయండి. మార్కెట్ రేట్ ఎంత? మైనస్ ఇన్స్టాల్మెంట్ ఎంత మీకు తెలుసు కదా. మీరు ఎంత ఇస్తున్నారు? 70,000 ప్రతి సంవత్సరం ఇచ్చేది. అవునా కాదా? 70 70 లాస్ట్ లో మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. 10,70,000. అవునా? ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది ఎంత చెప్తారా? 99,038 ఏనా? ఇక్కడ ఎంత చెప్తారా? 10,19,000 415 అనొచ్చా?
10,19,415 మీద 10%. 51. రౌండ్ ఫిగర్ చేశాను. 143 రాస్తున్నా. రౌండ్ ఫిగర్. ఈ రెండు కలపండి. ఎక్కడ తేడా వేసామేంటి? ఎక్కడ తేడా వేసాం? ఆ? ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ఎంత? 1120 మైనస్ ఎంత వచ్చింది? కాలేదే తేడా. అలా ఎలా వస్తుంది? ఇది తప్పు చెప్పారు అయితే మీరు. ఈ అమౌంట్ తప్పు. మీరు చెప్పింది మరి నాయన ఈ 1 డివైడెడ్ బై కొట్టండి. 1 డివైడెడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎం ప్లస్ ఎంఆర్సి 3 టైమ్స్ కొట్టండి. అదే చెప్తాను. అదే ఎంత ఎంత చెప్పండి. ఇంటూ 70,000 ఎంత వచ్చింది? 1,07,000. ఇది చేయండి ఒకసారి. 1 డివైడెడ్ బై 1.1 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. ఇంటూ ఎంత? ఎందుకు చేశారు 1.7తో? ఎవరు చేయమన్నాడు? 1.1తో చేయమని చెప్తున్నాను కదా ఇందాక నుంచి. 1.1తో చేయండి 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. మరి అది ఇందాక నుంచి ఎందుకు చెప్తాను? 751,315. మరి ఇది ఎంత చెప్పండి ఇప్పుడు? ఈ రెండు కలిపి చెప్పండి ఎంత? 9. అప్పుడు ఇక్కడ ఎంత వేయాలి? 9,25,394. ఈక్విటీకి ఎంత వేయాలి? ఎంత? ఇది వేయాలి. ఇక్కడ షెడ్యూల్ మొత్తం మారిపోద్ది ఇప్పుడు. 925,394. 925,394 తో స్టార్ట్ చేయండి. 925,394 ఎంత? డైరెక్ట్ క్లోజింగ్ చెప్పేస్తున్నారా? 947,933. 92,539. 947,933 ఎంత? చెప్పు. ఆ, ఎంత? 272. 274 వేద్దాం. సరిపోతుంది. జీరో వచ్చిందా? ఇలా క్లోజ్ అవుతుంది ఈ లైబిలిటీ. ఈ ఈక్విటీ ఉంది చూసారా, అది కాస్త అదర్ ఈక్విటీలోనే ఉంటుంది. ఇక్కడ మీనింగ్ ఏంటో తెలుసా? లోన్ రూపంలో వాడు యాక్చువల్ గా ఇచ్చింది 9,25,394. మరి మీకు ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నాడు? ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు వాడు. నాది ఈ కంపెనీ అని తక్కువకి ఇస్తున్నాడు. ఓనర్ లాగా బిహేవ్ చేసే కాంపోనెంట్ కి ఎక్కడ చూపించాలి మనం? ఈక్విటీ లాగా చూపించాలి. అర్థమైందా లేదా చెప్పండి? ఇనీషియల్ గా మీరు ఇకపైన చేయబోయే ప్రతి సమ్ ఇదే. డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని మనం ఈక్విటీ పోర్షన్ కింద ఎంత చూపించాలి? లైబిలిటీ కింద. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ ఏదో సబ్సిక్వెంట్ గా రీమెజర్మెంట్ జరుగుతుందో జరగదా? జరగదు. ఎందుకు చెప్పండి? అది ఈక్విటీ. ఈక్విటీ అంటే ఓనర్కి ఎప్పుడైనా రీమెజర్మెంట్ చేస్తామా? కానీ ఫైనాన్షియల్ లైబిలిటీ సబ్సిక్వెంట్ గా ఫెయిర్ వాల్యూ అంతా మెజర్ చేస్తూ ఉండాలి. ఇది కూడా మీరు చేస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒకడు నా దగ్గర డబ్బులు పెట్టాడు, వాడు నాకు లోన్ ఇచ్చాడు అనుకో. నేను ఇనీషియల్ గా లోన్ చూపించడమే ఎంత చూపించాను? ఫెయిర్ వాల్యూకి చూపించానా? నిజంగా వచ్చిన లోన్ చూపించానా? ఫెయిర్ వాల్యూకి చూపించాను. ఇక పైన అకౌంటింగ్ మారిపోయింది కదా, ఫెయిర్ వాల్యూ చూపించాను కాబట్టి ఇక పైన నేను ప్రతి ఇయర్ ఎండింగ్ కి ఫెయిర్ వాల్యూలో ఏదైనా చేంజ్ వస్తే నేను ఏదో ఒకటి చేస్తాను.
అంటే ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ మారింది బయట మార్కెట్ లో, అలాంటి వాటి చేంజెస్ రిఫ్లెక్ట్ చేసే విధంగా నేను ఏదో ఒకటి చేస్తాను. కానీ ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని నేను కెలకను. ఓకేనా, అది అలాగే ఉంచేస్తాను. అర్థమైందా లేదా చెప్పండి. సేమ్ ఎక్కడో చేసినట్టుంది, బిజినెస్ కాంబినేషన్ లోనో కన్సల్టేషన్ లోనో ఏదో పార్ట్ లో సమ్ ఇలాగే కంటింజెంట్ కన్సిడరేషన్ ప్రెజెంట్ వాల్యూ చూపించాలి ఏదో సంథింగ్ డిస్కషన్ వచ్చినప్పుడు ఈక్విటీ కాంపొనెంట్ ఫైనాన్షియల్ లైబిలిటీ కాంపొనెంట్ విడదీసాం మనం. అప్పుడు కూడా ఈక్విటీ కాంపొనెంట్ సబ్సిక్వెంట్ గా రీమెజర్మెంట్ చేయలేదు, లైబిలిటీ కాంపొనెంట్ మాత్రమే సబ్సిక్వెంట్ గా రీమెజర్ చేస్తూ దాంట్లో ఏదో చేసాం. ఇక్కడ నాకు గుర్తు రావట్లేదు, బట్ చేసాం ఒకసారి ఆల్రెడీ. ఓకేనా, బిజినెస్ కాంబినేషన్ కన్సల్టేషన్ అని అనుకుంటా. నేను ఇన్వెస్ట్ చేసినవాడు కాదు, అప్పు తీసుకున్నాడు గురించి మాట్లాడుతున్నా. ఇన్వెస్ట్ చేసిన వాడు ఏం చేస్తాడు, అక్కడ 3 మెథడ్లు ఉన్నాయి. ఏంటి ఆ 3 మెథడ్లు? అమోర్టైజ్డ్ కాస్ట్, ఫైనాన్స్, అదే ఎఫ్ఈటిపిఎల్, ఎఫ్ఈటిఓసి, అదంతా ఆడిది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? తీసుకున్నాడు ఉన్నాడు కదా, ఆ ఫైనాన్షియల్ లైబిలిటీ రూపంలో తీసుకున్నాడు అయ్యి ఉండొచ్చు, లేదా ఈక్విటీ రూపంలో తీసుకున్నాడు అయ్యి ఉండొచ్చు. ఫైనాన్షియల్ లైబిలిటీ రూపంలో తీసుకున్నాడు భయం ఉంటుంది, ఎప్పటికీ భయం ఉంటుంది. ఏంటది? ఎప్పటికైనా నేను కట్టాలి అని. ఆ అమౌంట్ కి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఫెయిర్ వాల్యూ మెజర్ చేసుకుంటూ వస్తాం. కానీ ఈక్విటీ కాంపొనెంట్ నుంచి చూసారా, దానికి ఎప్పటికీ ఏం చెయ్యం. అర్థమైందా? దాన్ని ఎప్పటికీ ఈక్విటీ లాగానే ఉంచేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా? ఇదంతా తర్వాత చేయబోయేది. ఇక్కడ థియరిటికల్ గా ఒక క్వశ్చన్ రావడం వల్ల చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఆడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ చదవండి, సెకండ్ పారాగ్రాఫ్ చదవండి ఒకసారి. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చదవండి, మీకు కొంచెం అర్థం అవచ్చు. సిన్స్ ద లోన్ నోట్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ బేర్ లోవర్ దాన్ మార్కెట్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇంట్రెస్ట్ మన ఎగ్జాంపుల్ లో 10, లోన్ నోట్స్ ఇంట్రెస్ట్ 7. నా ఎగ్జాంపుల్ అదే కదా ఇందాక, అవునా కదా? దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ ఇన్ నామినల్ వాల్యూ అండ్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇనిషియల్ రికగ్నిషన్. డిఫరెన్స్ వచ్చిందా మనకు కూడా? ఇదే కదా డిఫరెన్స్, అవునా కదా చెప్పండి. డిఫరెన్స్ ఉంది. తర్వాత ఏం చెప్పండి? బికాస్ ద ఫైనాన్సింగ్ ఇస్ ప్రొవైడ్ బై ద షేర్ హోల్డర్స్ యాక్టింగ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్, ద రిజల్టింగ్ క్రెడిట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఈక్విటీ. డిఫరెన్స్ అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ చూపించాలంట? ఓకేనా. తర్వాత కాన్వర్స్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అండ్ షేర్ హోల్డర్స్ బుక్స్ లో. షేర్ హోల్డర్ ఎవడు? ఇన్వెస్టర్ అయినా. ఆడికి ఇదేంటి, ఫైనాన్షియల్ అసెట్ అయినా కాదా చెప్పండి. వాడి బుక్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ సి లిమిటెడ్ అని చూపించుకుంటాడా లేదా చెప్పండి. అర్థమైందా లేదా చెప్పండి. క్వశ్చన్ అది. సమ్ క్వశ్చన్ అది నేను చెప్పిందా? నేనేదో చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. నేను 7% లోన్ ఇచ్చాను మీకు కంపెనీకి, కానీ బయట మార్కెట్ లో 10% తిరుగుతుంది. అయినా నేను నీకు తక్కువకి ఇవ్వడం రీజన్ ఏంటి? నేను ఓనర్ లాగా బిహేవ్ చేసి కొంచెం ఈక్విటీని తీసుకుందాం అనే ఉద్దేశంతో చేశాను. నేను నీకు అప్పు అంటే ఇక్కడ మ్యాటర్ అంతా ఒకటే. ఈక్విటీ అంటే మీరు ఎప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఆలోచించకండి. ఓనర్ తరపున పెట్టిన ఏ డబ్బులైనా అది ఈక్విటీ లాంటిదే. మీకు గుర్తుంటే హోల్డింగ్ కంపెనీ చూడండి, ఒకసారి ఆలోచించండి. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి అందులో ఉన్న పనిచేసిన ఎంప్లాయీస్ కి ఏదైనా డివిడెండ్స్ ఏదైనా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పే చేస్తుంది అనుకోండి. హోల్డింగ్ కంపెనీ ఎలా ఆలోచిస్తే చెప్పండి? మన సబ్సిడరీ కంపెనీయే కదా, దానికంటూ ఏదైనా పే చేశాను కదా, నేను ఏదైనా ఇన్వెస్ట్ చేశాను అని ఆలోచిస్తుందని అక్కడ మాట్లాడుకున్నామా? అక్కడ మీకు గుర్తుంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్, అదే ఫస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని హోల్డింగ్ కంపెనీ బుక్స్ లో పడవు. హోల్డింగ్ కంపెనీ బుక్స్ లో ఏం పడుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ టు క్యాష్ అని పడుతుంది. సబ్సిడరీ బుక్స్ లో ఏం పడుతుంది చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ డెబిట్ అవుద్ది టు కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ పేరెంట్ కంపెనీ అని చూపిస్తుంది లేదా చెప్పండి? అదే ఇక్కడ చేస్తుంది. ఎవరి కంపెనీ 10% తిరుగుతుంది, అయినా కూడా నీకు తక్కువకి ఎందుకు ఇచ్చాడు? అంటే దాని ఫెయిర్ వాల్యూ అది కాదు. యాక్చువల్ గా ఆ లోన్ ఫెయిర్ వాల్యూ ఎంత తెలుసా? ఎంత? ఈ అమౌంట్ ఫ్రీగా దొబ్బినట్టే నువ్వు, ఆ ఫ్రీగా దొబ్బింది ఈక్విటీ అవుతుంది అన్న. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కదా? ఇకపైన ప్రతి సమ్ము ఇలాగే ఉండబోతుంది. ఓకేనా? ఇదే ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లో మొత్తానికి. దీన్ని సబ్సిక్వెంట్ గా మెజర్మెంట్లు చేసుకునే తిరుగుతాం మనం. థియరిటికల్ గా మరీ ఆ క్వశ్చన్లు అడిగితేనే చండాలంగా ఉంటుంది. ప్రాఫిట్ కాదు, ఈక్విటీ కాంట్రిబ్యూషన్ లాంటిది. అదర్ ఈక్విటీ అలా రీటైన్ ఎర్నింగ్స్ అదే అలాగే ఉంటది. అదర్ ఈక్విటీ అనే చూపిస్తుంది. అదర్ ఈక్విటీ లోన్ నోట్స్ పూర్తిగా క్లాసిఫై అయిపోయాయి అనుకో, అదర్ ఈక్విటీ నుంచి అదే
లోన్ బ్రాకెట్ లో అదర్ ఈక్విటీ అని చూపిస్తున్నాం కదా, అది కాస్త అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తుంది అదర్ ఈక్విటీ అని హెడ్డింగ్ లో చూపించమంటున్నాను. ఆర్కే లోన్ పూర్తి క్లియర్ అయిపోయింది అనుకో, అది ఉండిపోయింది కదా, అది ఏమని ఉండిపోయింది, లోన్ ఈక్విటీ అని ఉండిపోయిందా. ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, డెబిట్ కొట్టేసి టు అదర్ ఈక్విటీకి ఏదో ఒకటి ఉంటుంది కదా, రకరకాల ఈక్విటీలు ఉంటాయి కదరా, ఆ ఈక్విటీలో తోసేయండి, ఏదో ఒక ఈక్విటీలో రీటైన్ ఎర్నింగ్స్ అనో ఏదో ఒకటి దాని పేరు మీద తోసేయండి. ఇక లోన్ అనే కాంపనెంట్ ఉండదు, ఇంక సింపుల్ గా చెప్పాలి. ప్రాఫిట్ కి అయితే వెళ్ళదు. ఆ, అంతే. ఓకేనా కాదా చెప్పండి. క్లియర్. ఎందుకంటే అల్టిమేట్ గా డబ్బులు ఎవరు, అదర్ ఈక్విటీ కూడా డబ్బులు ఎవరివి, షేర్ హోల్డర్ అయినా కాదా చెప్పండి. వాడికి పిఎన్ఎల్ కి వెళ్లకుండా మనకి ఇండైరెక్ట్ గా ఇలా వెళ్తున్నాయి. ఆలోచించండి. అవునా కదా, ఇది మ్యాటర్. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి ఒకసారి. కొంచెం మనం దీంట్లోకి వెళ్తున్నాం, సమ్స్ లోకి. ఒకసారి చూడండి 28th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పింది కదా, ఒకసారి 28th క్వశ్చన్ చూడండి ఇప్పుడే. 28th క్వశ్చన్ చదవండి ఒకసారి. హలో. హలో. ఇంట్రా ఫైన్ ఒకసారి పైకి రండి. సెకండ్. ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు నేను చెప్పిందేనా కదా, యాస్టిస్ లో ఉంది. 10 lakhs ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. కాకపోతే నేను అక్కడ ఏం చెప్పాను, 7% ఇంట్రెస్ట్ అని చెప్పాను. బయట మార్కెట్ లో రేట్ ఎంత ఉంది, 10% ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి, అన్నిటికీ ప్రజెంట్ వాల్యూలు కట్టేస్తారు లేదా. ఏదది క్యాలిక్యులేషన్ ఇది చేయలేదు, మీరు చేయండి. ఏది ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్, ఇది ఇక్కడ చేస్తాడు. ఓకే. 10 lakhs. ఇదేంటిది 10%, 3 years ఏంటి. అవును. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కి లోన్ అని, లోన్ ఈజ్ రీపేబుల్ ఆఫ్టర్ 3 years, అయితే 3 years కి. 3 years తర్వాత డైరెక్ట్ గా అడేమిస్తాడు, 10 lakhs ఇచ్చేస్తాడు. అంతకుమించి రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడు, ఇంట్రెస్ట్ రూపంలో ఏమి ఇవ్వడు, ఏమి ఇవ్వట్లేదు. మీరు దీనికి ఏం చేస్తారు, జస్ట్ ప్రజెంట్ వాల్యూ లెక్క పెట్టేస్తారు లేదా చెప్పండి. అంతేనా కదా, లెక్క పెట్టేయండి. లెక్క పెట్టి మీరు ఒకసారి ఎంట్రీస్ చూడండి, ఇప్పుడే వస్తాను. హలో హలో హలో, ఒక్కసారి చూడండి ఎంట్రీస్, ఇప్పుడే వచ్చేస్తాను.
అయిందా? ఏం చేశారు చెప్పండి నాకు ఫస్ట్. నాకు ఫస్ట్ 3 years కి ప్రజెంట్ వాల్యూ చెప్పండి నాకు ఫస్ట్. మీరు పని చేయట్లేదు కదా. ఎంత వచ్చింది? కన్సిడర్ 3 కేసులు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తుంది డైరెక్ట్ సెకండ్ కేసు చెప్పేస్తున్నా ఫస్ట్. 3 కేసులు ఉన్నాయి. నేను రెండో కేసు ఆన్సర్ చెప్తున్నా. ఆ 3 ఇండిపెండెంట్ కేసులు. నేను మూడో కేసు చెప్తున్నా ప్రస్తుతానికి. అది రెండో కేసు చెప్తున్నా. ఏమన్నాను నేను? 10% 3 years తర్వాత రీపే చేయాలి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. 10 lakhs డివైడెడ్ బై 1.1 హోల్ క్యూబ్ ఎంత చెప్తారా? 350. ఎంట్రీ ఏంటో చెప్తారు ఇనీషియల్ గా. మీకు గుర్తుందా? సెకండ్ కేసు ఆన్సర్ చెప్తున్నాను నేను. ఇదే కదా సెకండ్ కేసు సినారియో బి. ఎంట్రీ ఏంటో చెప్తారా? ఫస్ట్ ఎక్స్పైజ్ పేరెంట్ ఎవరికి ఇచ్చింది? పేరెంట్ సబ్సిడీకి ఇచ్చిందా? సబ్సిడీ పేరెంట్ కి ఇచ్చిందా? ఇట్ ప్రొవైడ్స్ లోన్ టు ఇట్స్ హోల్ అంటే పేరెంట్ సబ్సిడీకి ఇచ్చింది. అంతేనా కదా చెప్పండి. పేరెంట్ బుక్స్ లో డబ్బులు ఇచ్చింది కాబట్టి ఒక ఫైనాన్షియల్ అసెట్ క్రియేట్ అవుతుందో లేదో చెప్పండి. లోన్. కాకపోతే ఎంత క్రియేట్ చేయాలి? ఫెయిర్ వాల్యూ క్రియేట్ చేయాలి. టు క్యాష్ 10 lakhs ఇచ్చాం. డిఫరెన్స్ అంతా ఏమవుతుంది చెప్పండి. ఇది ఎలా ఆలోచిస్తే చెప్పండి. నేను ఆ ఈక్విటీ సేమ్ మొన్న ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ చేసినట్టే నేను ఆ సబ్సిడీలో చేసిన ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటుందా లేదా చెప్పండి. ఫైనాన్షియల్ అసెట్ మాత్రమే నాకు వచ్చే డబ్బులు. ఈ డబ్బులు నాకు రావనే అనుకుంటాం. ఓకేనా కాదా చెప్పండి. సేమ్ దీని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్రతి ఇయర్ కి ఏమవుతుందో చెప్పండి. లోన్ టు ఇంట్రెస్ట్, లోన్ టు ఇంట్రెస్ట్, లోన్ టు ఇంట్రెస్ట్. 3 years కి అలాగ ఇంట్రెస్ట్ వస్తుందా? లాస్ట్ కి అది ఏమవుతుంది? ఎగ్జాక్ట్ 10 lakhs అవుద్దా? ఎంట్రీ ఏంటి? డబ్బులు వచ్చినప్పుడు బ్యాంక్ టు లోన్. ఈజీరా. ఓకేనా కాదా చెప్పండి. ఆడ పరిస్థితి ఏంటి చెప్తారా? ఆ? అది ఉంటది అంతే. అది రాదు. దానికి ఏం చేయలేం మనం ఇంకా. అది అలా ఉంటది. నువ్వు ఆ సబ్సిడీలో పెట్టిన డబ్బులు లాగా. ఆ సబ్సిడీ ఎప్పుడైతే డిస్పోజ్ చేసేస్తావో అంటే ఆ సబ్సిడీ నమ్మేస్తావు ఎప్పుడైతే, అప్పుడు నువ్వు దీనికి ఏం చేయాలని ఆలోచించాలి. నీకు ఎప్పుడైనా చెప్పాను. అదే నీకు చెప్పాను. అదర్ ఈక్విటీకి పంపించాను. నీకు ఎప్పుడైనా ఏం చెప్పాను? నువ్వు ఇలా వేరే దాంట్లో ఏదైనా పెట్టిన డబ్బులు, ఏదైనా అసెట్ రూపంలో పెట్టినవి ఇలాంటివి ఏమైనా ఉండిపోయి అనుకో డబ్బులు, అల్టిమేట్ గా అసెట్ ఎప్పుడైతే డిస్పోజ్ అవుతుందో అప్పుడు నువ్వు దానికి ఏం రీక్లాసిఫై చేయాలని ఆలోచించాలి. అర్థమైందా లేదా చెప్పండి. మరి దాని పరిస్థితి ఏంటి చెప్పండి. అవతలాడు బ్యాంక్ టు లోన్ టు ఈక్విటీ. అదేనా నేను చెప్పాను. అదేరా నేను లోన్ బ్రాకెట్ లో ఫైనాన్షియల్ లయబిలిటీ, లోన్ బ్రాకెట్ లో ఈక్విటీ అని రాశాను. సేమ్ ఇంట్రెస్ట్లు డిట్టో అయిన ఆడెంట్రీలు. లాస్ట్ లో లోన్ టు క్యాష్ వేసుకుంటాడని చెప్పాను. అదే కదరా నేను కూడా చెప్పాను. ఇది మ్యాటర్ ఆడి ఇది ఒక మరీ సొల్లు. ఇది మళ్ళీ లెక్కెట్టడానికి అదొక బాక్స్ అంటే అంతే. ఆడికి ఒకవైపు ఒకటికి డెబిట్ సైడ్ ఉంటుంది, ఒకటికి క్రెడిట్ సైడ్ ఉంటుంది. వీడికి ఏమవుతుంది? అదర్ ఈక్విటీ పిఎండ్ఎల్ లో డెబిట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఎప్పటికైనా. అది పిఎండ్ఎల్ కాదు, రీటైన్ ఎర్నింగ్స్ డెబిట్ సైడ్కి వెళ్తుంది. వీడికి రీటైన్ ఎర్నింగ్స్ లో క్రెడిట్ సైడ్కి వెళ్తుంది సబ్సిడరీ వాడికి. అదే మ్యాటర్. అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు సినారియో ఏ చూద్దాం ఒకసారి. సినారియో ఏ అంటే చూడండి. లోన్ ఈజ్ రీపేయబుల్ ఆన్ డిమాండ్. అంటే నేను ఈ రోజు అడిగినా కూడా వెంటనే ఇచ్చేయాలో లేదా చెప్పండి. అప్పుడు మీరు నాకు చెప్పండి ఫెయిర్ వాల్యూ ఎగ్జాక్ట్ గా క్యాష్ కన్సిడరేషన్ అవుతుందా లేదా చెప్పండి. మీరు ఆలోచన దీని ఫెయిర్ వాల్యూ ఎంత అంటే ఈ రోజు నాకు కావాలన్నా 10 లక్షలు ఇచ్చేస్తుంది. అవునా కదా చెప్పండి. అప్పుడు దానికి ఇంకా మారిపోద్ది. 1 month తర్వాత అయితే మారిపోద్ది. కానీ ఈ రోజు కూడా నీకు అడిగే రైట్ ఉందా లేదా? అప్పుడు నువ్వు అదే ఆలోచించాలి. అంతే కదా. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వెంటనే పేరెంట్ అండ్ సబ్సిడీ వెంటనే ఏం చేస్తాయి చెప్పండి. పేరెంట్ ఏమో ఫైనాన్షియల్ అసెట్ టు క్యాష్ 10 ఆడేమో క్యాష్ టు ఫైనాన్షియల్ లయబిలిటీ 10 అయిపోయి ఆన్సర్. లాస్ట్ లో ఎప్పుడు డబ్బులు రిటర్న్ చేస్తే అప్పుడు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇంకా ఇంట్రెస్ట్ కాంపనెంట్ ఉండదు ఇక్కడ. ఎందుకు ఉండదు? ఎందుకంటే అది రీపేబుల్ ఆన్ డిమాండ్ కాబట్టి. మన ఇంటెన్షన్ ఏంటి? స్టార్టింగ్ నుంచి వెంటనే తీసుకోవచ్చు. మరి రీపేబుల్ ఆన్ డిమాండ్ అని ఎందుకు పెట్టుకుంటారు? ఏం చేయరు. ఇంట్రెస్ట్ అనే కాంపనెంట్ ఉండదు. డైరెక్ట్ గా డబ్బులు వచ్చాయి కదా, వెంటనే క్యాష్ టు ఫైనాన్షియల్ అసెట్ అయిపోయి. ఏం ఇంట్రెస్ట్ ఇవ్వరు కదా, వాళ్ళు కూడా ఇవ్వరు. నేను వాళ్ళకి ఇచ్చింది ఇంట్రెస్ట్ ఫ్రీ కదా. అవునా కదా చెప్పండి. డైరెక్ట్ కింద అర్థమైందండి. లాజిక్ ఏం మిస్ అవుతుంది? అలాంటప్పుడు నువ్వు స్టార్టింగ్ లోనే ఆ ఆలోచనతో ఉండకూడదు అంటుంది స్టాండర్డ్. నీకు నిజంగా 3 months వరకు ఇంటెన్షన్ ఉండుంటే నువ్వు స్టార్టింగ్ లోనే అప్పుడు నువ్వు ఇక్కడ ఇలా రాకూడదు. నువ్వు రీపేబుల్ ఆన్ డిమాండ్ అనే క్లాస్ ఎందుకు పెట్టుకున్నావు? రీపేబుల్ ఆన్ డిమాండ్ క్లాస్ పెట్టావంటేనే నీకు తెలుసు రేపో మాపో ఇది క్లోజ్ అని. అవునా కాదా? రీపేబుల్ ఆన్ డిమాండ్ క్లాస్ పెట్టిన వాడికి అసలు ఆ ఇంటెన్షన్ ఉండకూడదు అంటున్నాను నేను. ఇప్పుడు నువ్వే ఉంటావు 2 years వరకు నేను అడగకపోతే 2 years ఇంట్రెస్ట్ బొక్కే కదా అంటే బొక్కే మరి. అప్పుడు నువ్వు ఇనీషియల్ గా ఎందుకు అలా ఆలోచించు?
ఏం పడవు. యా, ఈ ఎంట్రీ పడుతుంది అంతే. ఆడ ఇంట్రెస్ట్ ఎంట్రీ పడుతుంది అని అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్ ఎంట్రీ పడవు. 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 రివర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్ క్యాష్ అని వేసానా ఫస్ట్? దాని రివర్స్ అంటే ఏంటి? క్యాష్ టు ఫైనాన్షియల్ అసెట్ అంతే. ఇంకేం పడవు. ఇంట్రెస్ట్ ఎంట్రీ పడదు. ఆడ ఇంట్రెస్ట్ ఇవ్వడు కదా నాకు. ఆడ నాకు ఇచ్చేది 10 లక్షలే కదా. అవును, నువ్వు అన్నది నాకు అర్థమైంది. కానీ నేను అంటుంది ఏంటంటే, అప్పుడు నువ్వు ఇనీషియల్ ఇంటెన్షనే మార్చుకోవాలి అంటున్నాను. నువ్వు కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నోడికి 1 ఇయర్ కన్నా ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు 1 ఇయర్ వరకే కదా. 1 ఇయర్ కన్నా తక్కువ అయితే పర్లేదు కదా. 1 ఇయర్ కన్నా తక్కువ, 1 మంత్ కి 2 మంత్స్ కి పర్లేదు కదా. ఇప్పుడు 1 ఇయర్, ఎందుకంటే 1 ఇయర్ కన్నా తక్కువ అయితే మనం ఇంట్రెస్ట్ ఇగ్నోరే చేస్తున్నాం. అవునా కదా చెప్పండి. 1 ఇయర్ కన్నా ఎక్కువ అయితే అలాంటప్పుడు రీపేబుల్ ఆన్ డిమాండ్ అనే క్లాజ్ ఎందుకు పెట్టుకున్నాం? ఇప్పుడు ఇంకోటి ఉంది చూడు. నువ్వు అడిగిన డౌట్ లాగా ఉంటుంది చూడు. లోన్ ఈజ్ రీపేబుల్ వన్ ఏబీసీ హాస్ ఫండ్స్ టు రీపే ద లోన్. ఇది ఒక వెరైటీ కేసు. ఇప్పుడు ఏం చేస్తాం చూడు. అంటే సబ్సిడీకి ఏం చెప్పాం మనము? నీకు నిజంగా డబ్బులు ఉన్నప్పుడు మాకు ఇవ్వరా అని చెప్పాం. జనరలీ లోన్ విచ్ ఇస్ రీపేబుల్ వన్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ కాన్ బి స్టేటెడ్ టు బి రీపేబుల్ ఆన్ డిమాండ్. ఇది రీపేబుల్ ఆన్ డిమాండ్ అనొచ్చా? అనకూడదు. ఎందుకు? రీపేబుల్ ఆన్ డిమాండ్ అంటే నేను అడిగినప్పుడు నాకు ఇచ్చారు. అంతేనా కదా చెప్పండి. రేదర్ ద ఎంటిటీస్ నీడ్ టు ఎస్టిమేట్ రీపేమెంట్ డేట్. ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి. రఫ్ గా వీడికి డబ్బులు రావడానికి 2 ఇయర్స్ పడుతుంది అని అనిపించింది అనుకోండి. సేమ్ 2 ఇయర్స్ కి ఏం చేస్తాను చెప్పండి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లెక్కేసి సేమ్ పైన సినారియో బిలో ఎలా లెక్కటం అలా లెక్కేయడం. సినారియో బిలో 3 ఇయర్స్ కి అయితే ఎలా లెక్కటం? బయట మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ తీసుకొని ఏదో ఒకటి చేసామా? అలాగే చేయాలి. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? క్లియర్ ఆర్ నాట్? చూడండి, ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అయితే ఏం చేయాలి? లోన్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఏమవుతుందో చెప్పండి. నాక్డ్ ఆఫ్. నాక్డ్ ఆఫ్ అంటే ఎలిమినేట్ అయిపోతాయి. ఇంట్రా గ్రూప్ ఎలిమినేషన్స్. P&L లో క్రెడిట్ ఐటమ్స్, డెబిట్ ఐటమ్స్ నాక్ ఆఫ్ అయిపోతాయి. హెన్స్ ద అబోవ్ అకౌంటింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఇన్ సిఎఫ్ఎస్. నువ్వు ఏదైనా బీక్కో, కన్సాలిడేషన్ లో ఎన్ని బొక్కే, ఆడి ఇన్కమ్ నీకు ఎక్స్పెండిచర్ అవుతుంది. చెక్ చేయరా? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ వేసావా? ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వేసావా? రెండు పోతాయి కదా. అవునా కదా చెప్పండి. అదే చెప్తున్నాను. ఓకేనా? హవర్ ఇఫ్ ద లోన్ ఫారెన్ కరెన్సీలో అయితే మళ్ళీ అప్పుడు ఇండియస్ 21 చెక్ చేసుకొని అప్పుడు చేసుకో. అదే ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలి? ఇండియస్ 21కి వెళ్ళి నేర్చుకున్నాను. అప్పుడు రెండు అవుతుంది. అదే ఇండియస్ 21 అప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్స్ కి ఏం చేయాలని చెప్తుందో అప్పుడు అక్కడ చేయాలి. మనం ఇంకా ఇండియస్ 21 చేయలేదు కదా. అర్థమైందా లేదా చెప్పండి. ఓకే, చెప్పరా? డౌట్ ఏమైనా ఉందా? ఓకేనా? 29th క్వశ్చన్ చూడండి. A company purchased raw materials from a vendor at a fixed price of 1000 per ton of steel. ఒక టన్ స్టీల్ 1000 రూపీస్ ఇచ్చి కొనుక్కుంది. పేమెంట్ టర్మ్స్ లో ఏమని పెట్టాం? 45 days క్రెడిట్ పీరియడ్, ఆఫ్టర్ విచ్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 18% విల్ బి చార్జ్డ్. ఫస్ట్ 45 days కి ఇంట్రెస్ట్ ఫ్రీ, 45 days తర్వాత ఇంట్రెస్ట్. హౌ వుడ్ ద క్రెడిటార్స్ బి క్లాసిఫైడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ? ఇప్పుడు వీళ్ళు ఏమని చూపించారు? ఆబ్వియస్లీ ఫెయిర్ వాల్యూ. ఏదైనా సరే క్రెడిటార్ ఫైనాన్షియల్ లయబిలిటీ అయినా కదా? ఫైనాన్షియల్ లయబిలిటీ. ఏది ఫైనాన్షియల్ అసెట్ అయినా ఫైనాన్షియల్ లయబిలిటీ అయినా ఇనీషియల్ గా దేనికి మెజర్ చేయాలి? ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయాలి. అవునా కదా చెప్పండి. షల్ బి క్యారీడ్ అట్ అమౌంటైజ్డ్ కాస్ట్, దట్ ఈస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ పేబుల్ అపాన్ ఇనీషియల్ రికగ్నిషన్ ప్లస్ ఇంట్రెస్ట్. Hence here fair value upon shall be the price per ton, since the transaction is at market terms between two knowledgeable parties in arm's length transaction, and hence the transaction price is representative of fair value. ఫెయిర్ వాల్యూ అంటే వీళ్ళిద్దరు సంబంధం లేని కంపెనీలే కదా. సంబంధం లేని రెండు కంపెనీలు జనరల్ గా ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో అందరూ ఎలా చేస్తారు అలాగే చేస్తారు లేదా చెప్పండి. అంటే ఎంత? 1000 ఇంటూ 45 days అచీవ్. 1000 ఇంటూ ఎన్ని టన్స్? ఎన్ని టన్స్ అయితే అన్ని టన్స్. ఎన్ని టన్స్ అయితే అన్ని టన్స్. ఎంట్రీ ఏంటి? పర్చేస్ టు క్రెడిటర్స్. ఏ జనరల్ ఎంట్రీ రా? ప్రతిసారి మనం పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏమేస్తాం? క్రెడిటర్స్ ఫెయిర్ వాల్యూ అంటే స్పెషల్ గా రికార్డ్ చేస్తామా ఫెయిర్ వాల్యూ? సేల్స్ కి పర్చేస్ కి జనరల్ ఎంట్రీస్ ఏంటి? బయట వాడితో ఒకటి చేసేటప్పుడు పర్చేస్ టు క్రెడిటర్స్, డెటార్స్ టు సేల్స్, అంతే. దానికి తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంట్రీ చేసుకోండి. ఏమని వేస్తాము? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడు 1000 రూపాయల మీద 18 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి. తర్వాత డబ్బులు వస్తాయా? క్యాష్ అంటే డైరెక్ట్ గా వేసేస్తున్నాను. డబ్బులు వచ్చాయి కదా. టు డెటార్స్ అయితే మన క్రెడిటర్స్ కదా, మనం పే చేస్తున్నాం అనుకోండి. క్రెడిటర్స్ 1000 రూపాయలు, ఇంట్రెస్ట్ 18 రూపాయలు, టు క్యాష్. క్లోజ్. అర్థమైందా లేదా చెప్పండి. ఏది
రూ. 18 ప్లస్ రూ. 1000 ఎంత రాశారు? ఓకే, 118 కూడా కాదురా, అప్పుడు 180 అవుద్ది. నేను ఏదో నేను ఏదో ఒకటి మామూలుగా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది. అర్థమైందో లేదో చెప్పండి, ఓకేనా కదా ఇది? ఓకే. 30th క్వశ్చన్ చూడండి. An entity is about to purchase a portfolio of fixed rate assets that will be financed by fixed rate debentures. ఒక అసెట్స్ కొనబోతుందంట. ఆ డబ్బులు మరి కొనాలంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందంట? ఒక డిబెంచర్ నుంచి తెచ్చుకుంటుంది. బోత్ ఫైనాన్స్, ఇదేమో ఫైనాన్షియల్ అసెట్, అదేమో ఫైనాన్షియల్ లయబిలిటీ. ఆ సబ్జెక్ట్ సేమ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, రెండు ఒకేలాగా ఉంటాయంట. సో ఫెయిర్ వాల్యూస్ ఒకేలాగా ఉంటాయంట. సో ఆఫ్సెట్ చేసుకుంటున్నారంట. ఇలాంటి కమెంట్స్ దీని మీద మీ కమెంట్ చేయండి. అసలు ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్, ఫిక్స్డ్ రేట్ అసెట్స్ అంటే ఏంటి? నేను ఎందులో పెట్టాను డబ్బులు? ఫిక్స్డ్ రేట్ అసెట్స్ అంటే పక్కాగా నాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చే వాటిలో పెట్టాను డబ్బులు. నా ఇంటెన్షన్ ఏంటో చెప్పండి. నా ఇంటెన్షన్ రాజయ్యదా, దీపక్దా, లేకపోతే మనోహర్ గడిదా? రాజయ్యదేనా? రాజయ్యదానికి మనం చూపించాలంటే ఏం చేస్తాం? ఏ మెథడ్ వాడతాం? కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఉంటే అమార్టైజ్డ్ కాస్టే కదా. లేదా ఒకవేళ పీరియాడికల్ గా అమ్మేద్దాం అనుకుంటే అప్పుడు కూడా ఎక్కడికి వెళ్తాం మనం? మహా అయితే ఎఫ్ఈటిఓసీకి వెళ్తాం. కానీ ఎఫ్ఈటిపిఎల్కి వెళ్తామా? వెళ్ళము. ఓకేనా కాదా? In the absence of fair value option, entity can classify the fixed rate assets FVTOCA with gains and losses. కావాలంటే ఓసీకి పంపించుకోవచ్చు. ఫిక్స్డ్ రేట్ డిబెంచర్స్, మరి డిబెంచర్స్ ఉన్నాయి కదా, అప్పు తీసుకున్నాను. అప్పు రీపే చెయ్యాలా చెయ్యక్కర్లేదా? చెయ్యాలి. అప్పుడు ఫైనాన్షియల్ లైబిలిటీ అవుద్దా, ఈక్విటీ అవుద్దా? ఫైనాన్షియల్ లైబిలిటీ అవుద్ది. ఫైనాన్షియల్ లైబిలిటీస్ అన్ని ఏ మెథడ్ చూపిస్తామని చెప్పాను? అమౌంటైజ్డ్ కాస్ట్, కళ్ళు మూసుకొని. ఫైనాన్షియల్ లైబిలిటీకి నేను ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చానా? ఎఫ్ఈటి, పిఎల్, ఎఫ్ఈటిఓసి అని డైరెక్ట్ గా ఏంటి? అమౌంటైజ్డ్ కాస్ట్ మీద. హవెవర్ రిపోర్టింగ్, వీళ్ళు ఏం చేస్తున్నారు? రెండు ఎఫ్ఈటిపిఎల్ చూపిస్తున్నారు. అసలు అది కరెక్టా? కరెక్ట్ కాదు అని చెప్తాడు. అయిపోయింది, క్లోజ్. ఆన్సర్ అయిపోయింది. కమెంట్ ఆడు చేసిన దాని మీద కమెంట్ ఇవ్వమని ఇచ్చింది. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదు? ఓకే. సమస్యలోకి వచ్చాను చిరాకు. ఓకే. 42 క్వశ్చన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 21, 31 కదా. 12 క్వశ్చన్లు చేద్దాం ఇప్పుడు. ఓకేనా? 5 నిమిషాల తర్వాత 12 చేస్తే అప్పుడు ఇక్కడ 42, ఆ ముందు 8 9 50 అయినట్టు. 150లో 150 కదా. ఇంకా హ్యాపీ. ఒక 5 minutes ఆగి స్టార్ట్ చేద్దాం మళ్ళీ.